ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 62వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 21వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని దశరథ మహారాజు కౌసల్యను ఓరడించుట, కౌసల్య ఆయన పాదములపై పడి క్షమించుము అని కోరుట అనే కథగా విందాం. శోకాక్రాంత అయిన కౌసల్య చాలా కోపంతో పలికిన పరుషములైన ఆ మాటలు విని దశరథ మహారాజు చాలా దుఃఖిస్తూ ఆలోచిస్తున్నాడు. ఆ విధంగా ఆలోచించి ఇంద్రియములు కలత చెందగా మూర్ఛ చెందాడు. పిదప చాలాసేపటికి మూర్ఛ నుండి తేరుకున్నాడు. స్పృహ వచ్చిన వెంటనే దీర్ఘంగాను వేడిగాను నిట్టూరుస్తూ ప్రక్కనున్న కౌసల్యను చూసి మరల చింతాకులుడయ్యాడు. దశరథుడు ఆలోచిస్తుండగా పూర్వము తాను అజ్ఞానమున శబ్దవేది బాణాన్ని ప్రయోగించి చేసిన పాపకర్మ గుర్తుకు వచ్చింది. ఆ పాపకర్మము వలన కలిగిన శోకం, రామశోకం రెండును మనస్సును ఎక్కువగా పీడించగా పరితపించాడు. ఈ శోకాలు దహించి వేస్తూ ఉండగా ఆ రాజు వణికిపోతూ ముఖం కిందకి వంచి కౌసల్యను అనుగ్రహింప చేసుకోవడానికి చేతులు జోడించి నమస్కరిస్తూ ఆమెతో ఈ విధంగా అన్నాడు. కౌసల్య, నేను ఇదిగో చేతులు జోడించి బ్రతమాలుతున్నాను. నీవు సర్వదా ఇతరుల విషయమునందు కూడా ప్రేమ కలిగి ఉండి ఎన్నడూనూ కఠినంగా ప్రవర్తించిన దానవు కాదు కదా. ధర్మ దృష్టి కల స్త్రీలకు గుణవంతుడైనను గుణవిహీనుడైనను భర్తయే ప్రత్యక్ష దైవం కదా. నీవు నిత్యము ధర్మమునందు ఆసక్తి కల దానవు. లోకంలోని మంచి చెడ్డలు, పెద్ద చిన్న అనే తారతమ్యం తెలిసిన దానవు. అట్టి నీవు ఎంత దుఃఖంతో ఉన్నను చాలా దుఃఖిస్తున్న నన్ను ఈ విధంగా దూషించడం తగదు అన్నాడు. దీనుడైన దశరథుడు పలికిన కరుణాభరితమైన ఆ మాటలు వినగానే కౌసల్య నీటి గొట్టం క్రొత్తవాన నీటిని కాచినట్లు కన్నీళ్లు కార్చింది. ఆమె మిక్కిలి భయపడిపోయి ఏడుస్తూ రాజు దోసిలిని పద్మమును వలె తన తలపై ఉంచుకుంటూ కంగారు చేత అక్షరాలు తొట్టుపడుతూ ఉండగా ఈ విధంగా పలికింది. మహారాజా, భూమిపై పడి నీకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ప్రార్థిస్తున్నాను. నన్ను ప్రార్థించడం ద్వారా నీవు నన్ను చంపివేసినట్లయింది. నేను క్షమించరాని అపరాధం చేశాను. శ్లాఘింపదగినవాడు బుద్ధిమంతుడు అయిన భర్త చేత అనునయింప చేసుకునే స్త్రీ ఈ ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా చెడిపోతుంది కదా. నాకు ధర్మం తెలుసు, నీవు సత్యసంధుడవు అనే విషయం కూడా తెలుసు. అయినా నేను పుత్రశోకంతో బాధపడుతూ ఏమేమో అనరాని మాటలు మాట్లాడాను. శోకం ధైర్యాన్ని నశింపచేస్తుంది. శోకం శాస్త్రజ్ఞానాన్ని నశింపచేస్తుంది. శోకం సర్వాన్ని నశింపచేస్తుంది. శోకము వంటి శత్రువు లేదు. శత్రువు కొట్టిన దెబ్బనైనా సహించచ్చు కానీ హఠాత్తుగా వచ్చిన శోకం ఎంత చిన్నదైనా కూడా దాన్ని సహించడం కష్టం. ఓ వీరుడా, ధర్మవేత్తలు, శాస్త్రజ్ఞులు, ధర్మాధర్మముల విషయమున సంశయములన్నీ తొలగినవారు అయిన సన్యాసులు కూడా శోకం చేత మనస్సు మూఢమై మోహం చెందుతూ ఉంటారు. రాముడు అరణ్యానికి వెళ్ళి నేటికి 5 దినాలు అయిపోయింది. కానీ శోకం చేత సంతోషం నశించిన నాకు 5 సంవత్సరాల వలె ఉంది. నదీ వేగముల చేత సముద్ర జలం అధికంగా వృద్ధి పొందినట్లు రాముని తలుచుకున్న కొలది నా హృదయంలో శోకం పెరిగిపోతుంది మహారాజా. కౌసల్య ఈ విధంగా శుభమైన మాటలు మాట్లాడుతూ ఉండగా సూర్యకిరణాలు మందములయ్యాయి. రాత్రి వచ్చింది. కౌసల్య చేత అనునయించుకొనబడిన ఆ రాజు శోకాక్రాంతుడై నిద్రకు వశుడయ్యాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 62వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 21వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని దశరథ మహారాజు కౌసల్యను ఊరడించుట, కౌసల్య ఆయన పాదములపై పడి క్షమించుము అని కోరుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండము 63వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 56వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని దశరథుడు పూర్వము తాను మునికుమారుని చంపిన వృత్తాంతాన్ని కౌసల్యకు వినిపించుట అనే కథ వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః.
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.